General elections for Assembly and Parliament 2024. Revenue Division Kottapeta, Dr. B.R. Ambedkar Koనసీమ District, Andhra Pradesh. Sri G.V.P. Satyanarayana Garu, Revenue Divisional Officer and Returning Officer for General Elections 2024, Dr. B.R. Ambedkar Koనసీమ District, Andhra Pradesh. Handbook for Presiding Officers 2023, Edition 2 is issued by the Election Commission of India. హ్యాండ్బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2023 ప్రకారం అనెక్సర్ 5లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇందులో కొత్తగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ అని యాడ్ చేశారు. ఇందులో ఇక్కడ 5 పార్ట్స్ ఉంటాయి. దీనిలో ఇప్పుడు పార్ట్ 1లో మాక్ పోల్ సర్టిఫికేట్, మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికి ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, సీరియల్ నెంబర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పార్టీ క్యాండిడేట్ నేము, నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ డ్యూరింగ్ ది మాక్ పోల్, టోటల్ ఓట్స్ ఎన్ని పోల్ అయినాయి, సో కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఉన్నాయి టోటల్, వీవీప్యాట్లో స్లిప్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కంట్రోల్ యూనిట్లో టోటల్ వీవీప్యాట్ స్లిప్లు కౌంట్ 2 సరిపోయినాయా లేదా, చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ విత్ పార్టీ అబ్రివేషన్. సో ఇక్కడ సిగ్నేచరు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైతే సపోజ్ ఎక్స్ పార్టీ వాళ్ళ సిగ్నేచరు, అదేవిధంగా వైకి సంబంధించినటువంటి వాళ్ళ సిగ్నేచర్స్ ఇలా తీసుకుని పార్ట్ 1లో మాక్ పోల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 2లో పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సియు, కంట్రోల్ యూనిట్లో బ్యాటరీని చేంజ్ చేసినప్పుడు, అది మాక్ పోల్ జరిగేటప్పుడైనా సరే లేదా జనరల్ పోల్ జరిగేటప్పుడైనా సరే, కంప్లీషన్ ఆఫ్ ది పోల్ అయిన తర్వాత అయినా సరే, ఇక్కడ డిపెండింగ్ ఆన్ కేస్ ఆర్ సిచ్యువేషన్. సో కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ పార్ట్ 2లో ఎంటర్ చేయాలి. ఒకవేళ మార్చలేదు అనుకోండి బ్యాటరీ, అక్కడ ఇంటూ స్ట్రైక్ ఆఫ్ చేస్తారు, దానికి సంబంధం లేదు, పార్ట్ 2లో మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 3లో ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోల్, అంటే పోలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ క్లోజ్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు పోలింగ్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి ఆ పోలింగ్ ఏజెంట్స్ అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఆఫీసర్స్ తో సిగ్నేచర్స్ తీసుకోవాలి, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ తో సిగ్నేచర్ తీసుకుని పార్ట్ 3 కంప్లీట్ చేయాలి. ఇది మాక్ పోల్తో సంబంధం లేదు. జనరల్ పోల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 4లో ఈవీఎం ఆర్ వీవీప్యాట్ రీప్లేస్మెంట్. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, కంట్రోల్ యూనిట్ ప్లస్ బియు 2 కలిపి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటారు. సో వీటిలో ఈ మూడిట్లో ఏది రీప్లేస్ చేసినా సరే అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇది పార్ట్ 4 మాక్ పోల్ సంబంధించింది. మాక్ పోల్ జరిగే సమయంలో ఏదన్నా ప్రాబ్లం అయితే ఈ మూడిట్లో దానికి సంబంధించినటువంటి టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టేబుల్లో ఆ కంట్రోల్ యూనిట్ నెంబరు, దాని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ బియూలో ప్రాబ్లం వస్తే బియూకి సంబంధించినటువంటి డీటెయిల్స్, దాని నెంబరు అన్ని ఎంటర్ చేయాలి. లేదా వీవీప్యాట్ రిపేర్ అయితే దానికి సంబంధించినటువంటి నంబరు, దాని డీటెయిల్స్ యాడ్ చేయాలి. అక్కడ పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకోవాలి, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకుని ఆ టేబుల్ కంప్లీట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 5లో సేమ్ పార్ట్ 4లో ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఈవీఎం ఆబ్లిక్ వీవీప్యాట్ రీప్లేస్మెంట్, కానీ పార్ట్ 4 ఏంటంటే మాక్ పోల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇది ఒరిజినల్ పోల్. ఒరిజినల్ పోల్లో మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఈవీఎంలో కానీ లేదా వీవీప్యాట్లో ప్రాబ్లం అయినప్పుడు సేమ్ అదే ఎంటర్ చేయాలి. కంట్రోల్ యూనిట్ ప్రాబ్లం అయితే కంట్రోల్ యూనిట్ నెంబరు, దాని డీటెయిల్స్ యాడ్ చేయాలి. లేదా బియూ ప్రాబ్లం అయితే దాని నంబరు, దాని డీటెయిల్స్ యాడ్ చేయాలి. లేదా వీవీప్యాట్ ప్రాబ్లం అయితే దానికి సంబంధించినటువంటి నెంబరు, డీటెయిల్స్ యాడ్ చేసి ఆ టేబుల్లో ఫిల్ చేయాలి. అదే టైంలో అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్స్తో సిగ్నేచర్స్ తీసుకోవాలి, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్తో సిగ్నేచర్ తీసుకుని టేబుల్ కంప్లీట్ చేయాలి. సో పార్ట్ 4, పార్ట్ 5 రెండూ కూడా ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంటే. పార్ట్ 4 అనేది మాక్ పోల్కు సంబంధించింది, పార్ట్ 5 అనేది జనరల్ పోల్కు సంబంధించింది. సో అనెక్సర్ 5 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్. దీనిలో 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. పార్ట్ 1లో మాక్ పోల్ సర్టిఫికేట్, మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత దాని డీటెయిల్స్ అన్ని కూడా ఒక టేబుల్లో ఎంటర్ చేయాలి. అక్కడ పోలింగ్ ఏజెంట్స్, పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోవాలి.
పార్ట్ 2లో కంట్రోల్ యూనిట్ లో బ్యాటరీ ఏమైనా రీప్లేస్ చేస్తే, అది మాక్ పోల్ టైంలోనైనా యాక్చువల్ పోల్ టైంలోనైనా కంప్లీషన్ అయిన తర్వాత అయినా బ్యాటరీ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాటరీ రీప్లేస్ చేస్తే అక్కడ టేబుల్లో ఎంటర్ చేయాలి. రీప్లేస్ చేసి కంట్రోల్ యూనిట్ నెంబరు, దాని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అక్కడ కూడా పోలింగ్ ఏజెంట్స్, పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. పార్ట్ 3లో ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోల్. పోలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో ఉండేటువంటి క్లోజ్ బటన్ ప్రెస్ చేసే ముందు పోలింగ్ ఏజెంట్స్, పోలింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. అదే విషయాలు పార్ట్ 3లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 3లో ఎంటర్ చేసి వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోవాలి. పార్ట్ 4లో ఈవీఎం లేదా వీవీప్యాట్ రీప్లేస్మెంట్ జరిగినప్పుడు, మాక్ పోల్ జరిగే టైంలో కంట్రోల్ యూనిట్ లో కానీ, బ్యాలెట్ యూనిట్ లో కానీ, వీవీప్యాట్ లో కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి రీప్లేస్ చేస్తే ఆ విషయాలన్నీ కూడా పార్ట్ 4 టేబుల్లో ఎంటర్ చేయాలి. దిస్ ఇస్ మాక్ పోల్. పార్ట్ 5లో ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్మెంట్. ఇక్కడ కూడా సేమ్ కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్ కానీ రీప్లేస్మెంట్ చేస్తే, అంటే డ్యూరింగ్ ది యాక్చువల్ పోల్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోల్, పోల్ జరిగే టైంలో కానీ, పోల్ అయిపోయిన తర్వాత కానీ ఏవైనా రీప్లేస్ చేయాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పిఓస్ రిపోర్ట్ పార్ట్ 5లో ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 4 రెండు కూడా మాక్ పోల్ సంబంధించినవి. మాక్ పోల్ జరిగిన ప్రతిసారి, లేదా ఇక్కడ బ్యాటరీ అని కంప్లైంట్ వచ్చినా, వీవీప్యాట్ లో ప్రాబ్లం వచ్చినా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పార్ట్ 1, పార్ట్ 2లో ఈ మాక్ పోల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఏ సందర్భాల్లో మాక్ పోల్ కండక్ట్ చేయాలో చూద్దాం. యాక్చువల్ పోల్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా మాక్ పోల్ చేయాలి. కనీసం 50 ఓట్లు పడేలా చూడాలి. నోటాతో కలిపి అన్ని గుర్తులకు ఓటు వేయాలి. పోలింగ్ జరిగే సమయంలో డ్యూరింగ్ ది యాక్చువల్ పోల్ బ్యాలెట్ యూనిట్ లో ప్రాబ్లం వచ్చినా, కంట్రోల్ యూనిట్ లో ప్రాబ్లం వచ్చినా ఇవి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ 3 మార్చాలి. ఈ సందర్భంలో కూడా మాక్ పోల్ కండక్ట్ చేయాలి. అయితే ఇక్కడ 50 ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క గుర్తుకు ఒక్కొక్క ఓటు పడేలా చూడాలి. నోటాకు కూడా ఓటు నోట్ చేయాలి. సియు బ్యాటరీ డిఫెక్టివ్. పోలింగ్ జరిగే సమయంలో కంట్రోల్ యూనిట్ లో బ్యాటరీ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాటరీ మాత్రమే రీప్లేస్ చేయాలి. ఇక్కడ మాక్ పోల్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వీవీప్యాట్ ప్రాబ్లం అయితే, పోలింగ్ జరిగే సమయంలో వీవీప్యాట్ లో ప్రాబ్లం వస్తే వీవీప్యాట్ మార్చాలి. వీవీప్యాట్ మార్చాలి, కానీ ఈ సందర్భంలో కూడా మాక్ పోల్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీవీప్యాట్ బ్యాటరీ డిఫెక్టివ్ వస్తే ఆ బ్యాటరీ మాత్రమే మార్చాలి. ఇక్కడ కూడా మాక్ పోల్ చేయాల్సిన అవసరం లేదు. బిఫోర్ యాక్చువల్ పోల్ అంటే పోలింగ్ స్టార్ట్ చేయక ముందు, అంటే మాక్ పోల్ జరిగే టైంలో ఏదైనా యూనిట్ లో ప్రాబ్లం వస్తే, కంట్రోల్ యూనిట్ లో కానీ, బ్యాలెట్ యూనిట్ లో కానీ, వీవీప్యాట్ లో కానీ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఉన్నటువంటి పీస్ ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ మాక్ పోల్ కంటిన్యూ చేయాలి. మాక్ పోల్ కంటిన్యూ చేయడం అంటే ఇప్పుడు 50 ఓట్లు పడేలా చూడాలి. నోటాకు కూడా ఓట్ నోట్ చేయాలి.